వన్ షాకింగ్ రిలీజెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆండ్రూ రసెల్. అసలు ఐపీఎల్ ఫ్యాన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు కేకేఆర్ వచ్చేసి ఆండ్రూ రసెల్ని రిలీజ్ చేస్తుందని చెప్పి. సో దానికి పాసిబుల్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఫామ్, బాల్తో కాంట్రిబ్యూట్ చేసినంత బ్యాట్తో చేయట్లేదు. ఒక్కపటి రసెల్ అయితే కాదు, అండ్ అతని ఏజ్ కూడా ఆల్మోస్ట్ 37-38 ఉంది. బట్ స్టిల్ రసెల్ ఈజ్ ఏ రసెల్. ఎందుకైనా రసెల్ పవర్ ఎలాంటిదో చెప్పవచ్చు. బట్ ఫ్యాన్స్ ఎమోషనల్ మూమెంట్, రసెల్ ఎమోషనల్ మూమెంట్ అంటే అతను ముందే చెప్పాడు నేను రిటైర్ అయినా సరే కేకేఆర్ నుంచే రిటర్న్ అవుతా అని చెప్పి. బట్ ఇతనే ఐపీఎల్లో బిగ్గెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఆయన చెప్పలేము కూడా. మనకు ఇప్పుడు వచ్చే ఆప్షన్లో వన్ ఆఫ్ ద బిగ్ స్టార్స్ అవుతాడు. చాలా టీమ్స్ అతని మీద టార్గెట్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్, సిఎస్కే. కేకేఆర్ అయితే బైబ్యాక్ చేయకపోతుండొచ్చు, చూడాలి రసెల్ ఏ టీంకి వెళ్తాడో. సెకండ్ షాకింగ్ న్యూస్ వచ్చేసి మతీష పత్రానా. ఇది కూడా అసలు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఎందుకంటే ధోని శిష్యులాగా ఉన్న పతిరానా, ధోనిని అసలు వదులుకోలేని పతిరానాను ఎందుకు రిలీజ్ చేశారన్నది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే అతను యాక్షన్ చేంజ్ చేసినప్పటి నుంచి అతను అంత అక్యురసీగా లేడు. మేబీ బైబ్యాక్ చేస్తుండొచ్చు ఇన్ కేసు తక్కువ అమౌంట్లో వస్తే. ఇతను కూడా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు వచ్చే ఐపీఎల్ ఆప్షన్లో. లైక్ హైదరాబాద్ ట్రై చేయొచ్చు డెత్ బౌలింగ్ కోసము, కేకేఆర్ ట్రై చేయొచ్చు, పంజాబ్ ట్రై చేయొచ్చు, ఇంకా చెప్పలేం లక్నో, ఇంకా చాలా టీమ్స్ అయితే అతను ఆక్వర్డ్ ఆప్షన్ కోసమని ట్రై చేస్తూ ఉండొచ్చు, చెప్పలేం. అతను కూడా ఆల్మోస్ట్ ఈజీగా ఒక 8-12 మధ్యలో అయితే వెళ్తాడు ఐపీఎల్ ఆప్షన్లో. సో వాళ్ళైతే మేబీ బైబ్యాక్ కూడా చేయకపోతుండొచ్చు సిఎస్కే వాళ్ళు, చూడాలి అతని లక్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ బిగ్ థింక్ వచ్చేసి రవి బిష్ణోయ్. అలా లక్నో వాళ్ళు దిగ్వేష్ రావితే మంచిగా చేస్తాడని చెప్పి రవి బిష్ణోని వదిలేసినారు. బట్ రవి బిష్ణోని వదిలేయడం బిగ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియన్ స్పిన్నర్స్ అసలు లేరు. సో ఇప్పుడు కనుక రవి బిష్ణో పోతే రవి బిష్ణోని రీప్లేస్ చేసే ప్లేయర్ వాళ్ళకు రాకపోతుండొచ్చు. అతనికి కూడా ఫుల్ కాంపిటీషన్ ఉంది. లైక్ ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్కి చాలా కాంపిటీషన్ ఉంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే చూడొచ్చు రవి బిష్ణోయ్ ప్లేస్లో. అతను కూడా ఆల్మోస్ట్ 10 CR టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఐపీఎల్ ఆప్షన్లో. చూడాలి రవి బిష్ణోయ్ ఎటు సైడ్ వెళ్తారో. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ అయితే గట్టిగా టార్గెట్ చేస్తుండొచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ పోటీగా సిఎస్కే కూడా వస్తుండొచ్చు. వాళ్ళ మిస్టేక్ అంటే మేబీ మళ్ళీ రవి బిష్ణోయ్ వాళ్ళకైతే రాడు, ఇదైతే ఫర్ షూర్. లక్నో వాళ్ళు మిషన్ అయితే 100% మిస్టేకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇదైతే 100% సర్ప్రైజ్. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా. జాష్ ఇంగ్లీష్ రిలీజ్ చేశారు. సో వాళ్ళ కోచ్ చెప్పింది ఏంటంటే జాష్ ఇంగ్లీష్ ఫుల్ సీజన్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో దాన్ని బట్టే వాళ్ళు రిలీజ్ చేశారంట. జాష్ ఇంగ్లీష్ అయితే బుమ్రాని కూడా కొట్టాడు. మంచి అగ్రెసివ్ నాక్స్ ఆడి సూపర్ ఫామ్ని అయితే చూపించాడు. మంచి నాక్స్ ఆడాడు పంజాబ్కి. బట్ వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ సీజన్ అవైలబుల్ ఉండరు కాబట్టి మాత్రమే వదిలేశారని చెప్పి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. మేబీ ఇతను వెళ్తే బ్యాకప్ ప్లేయర్ లాగా కేకేఆర్ తీసుకోవచ్చు. ఇతని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 5-8 మధ్యలో అయితే 100% ఉంటుంది. ఎందుకంటే ఒక్క సీజన్ కోసం కాకుండా ఫ్యూచర్ కోసం చూసుకుంటే జాష్ ఇంగ్లీష్ని పక్కా తీసుకుంటారు. ఇతను అన్ని విధాలా సెట్ అవుతాడు కేకేఆర్కి. ఓపెనింగ్ చేస్తాడు, కీపర్, అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఇతనికి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి లియామ్ లివింగ్స్టోన్ బాగానే చేశాడు ఆర్సీబీకి. బట్ అతని పేరు పెద్దగా ఉంది, పర్ఫార్మెన్స్ అయితే చాలా చిన్నగా ఉంది. దీన్ని బట్టి ఆర్సీబీ వాళ్ళు ఇంకో కొత్త ప్లేయర్ ట్రై చేద్దామనుకుంటున్నారు. అంటే సర్ప్రైజ్ అని కాదు కానీ బిగ్ మూవ్, అంటే పెద్ద రిలీజ్ అని చెప్పొచ్చు లివింగ్స్టోన్. అతని కోసం కూడా చాలా టీమ్స్ అయితే పోటీ పడతాయి. లైక్ పంజాబ్ అండ్ కేకేఆర్, ఇంకా ఢిల్లీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతను ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ కాడు. అతను కనుక కరెక్ట్ ఫామ్ అంతా మ్యాచ్ విన్నర్ వన్ సైడ్ చేస్తాడు మ్యాచ్ని. 8 CR తను పెద్ద అమౌంట్ అనుకున్నాడు కాబట్టి రిలీజ్ చేశారు. నెక్స్ట్ అప్పుడు వచ్చే ఆప్షన్లో ఆల్మోస్ట్ ఒక 4-6 మధ్యలో అయితే వచ్చేస్తాడు. చూడాలి లివింగ్స్టోన్ ఏ టీంకి అయితే వెళ్తాడో. ఇవి వచ్చేసి టాప్ 5 రిలీజ్ చేశాను.